ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చిన 16,000 పోస్టుల మెగా డిఎస్సి ఒక నెల రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వదలకుండా పట్టుకొని విమర్శలు, ఆరోపణలు, సవాళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికారులే, ఉన్నత అధికారులే, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు వివరణ ఇస్తున్నారు. ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఎక్కడ చిన్న ఫ్లా కూడా లేదు, ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగలేదు, ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు మాత్రమే అని సోదాహరణంగా స్పోర్ట్స్లో ఎలాంటి రిజర్వేషన్ రోస్టర్ మెయింటైన్ చేశారు, అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులో ఎలాంటి రోస్టర్ మెయింటైన్ చేశారు, సెకండరీ గ్రేడ్ టీచర్ నియామకాల్లో ఎలాంటి రోస్టర్ మెయింటైన్ చేశారు, ఎలాంటి నిబంధనలు, ఇవి మొత్తం ఫుల్ ప్రూఫ్గా ఉంది అని చెప్పి మ్యాక్సిమం ఇప్పటికి నాకు తెలిసి ఆ ఉన్నతాధికారులు 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి వివరించారు. అయినా వదలరే, అదే పట్టుకుని వేలాడతారు. గురువారం ప్రెస్ మీట్ పెట్టాలి, మళ్ళీ గురువారం దాకా ట్విట్టర్లోనో లేదా అక్కడో ఫేస్బుక్లోనో దీని వెంటపడాలి. చాలా చర్చ జరుగుతోంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి దీన్నే పట్టుకుని వేలాడుతున్నాడు అంటే ఇప్పుడేం లేవు. పైగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి. ఆ ఇష్యూస్ తెర మీదకి వస్తాయేమో అని ఇది పట్టుకుని ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో డిఎస్సిని ఇది చేసే ప్రయత్నంలో ఉన్నాడు. పైగా యూత్ను రెచ్చగొట్టే ప్రయత్నం. అయినా ఎక్కడ ఏమీ జరగట్లే. ఆయన ఏదో ఒక మీటింగ్ పెడితే 26 మందో 27 మంది వచ్చారు. మీటింగ్ అంటే ఈ డిఎస్సి వల్ల నష్టపోయారు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం పిలిస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు అనర్హులని అక్కడే తేలిపోయింది. అయినా సరే పోగు చేసుకొచ్చి మరీ చెప్పడం, లేదా కర్నూలులో ఇంకో చోట ఎక్కడో 2-3 ధర్నాలు చేయించే ప్రయత్నం చేశారు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలని వీడియోలతో ఫోటోలతో సహా టీడీపీ నిరూపించింది. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు. సో ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను ఇంతకుముందు ఒక డిబేట్లో అన్నాను, జగన్మోహన్ రెడ్డి ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు కదా డిఎస్సి గురించి. అసలు ఈ డిఎస్సి మీదనే 1 రోజో 2 రోజులో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వారికి నిరుద్యోగులన్నా డిఎస్సి రాసిన అభ్యర్థులన్నా చాలా ప్రేమ. వారికి అన్యాయం జరిగిందని వారు ఆవేదనతో తలడిల్లిపోతున్నారు. కాబట్టి అసెంబ్లీకి రానన్న జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి మీద ప్రత్యేక సమావేశాలు పెడితే వారు వస్తారు, మీరు పెట్టండి అని నేను అన్నాను. ప్రభుత్వం మరి దాన్ని వెంకటకృష్ణ చెప్తే అసెంబ్లీ పెట్టాలా అని ప్రభుత్వం అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ పెడితే ఎవరి రంగేంటో తెలిసిపోద్దిగా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకి లోకేష్ రియాక్ట్ అయ్యారు ఇవాళ. అంతా 400 గజాలు, అంత అర కిలోమీటర్ కూడా దూరం కూడా ఉండదు మీ ఇంటికి మా ఇంటికి. ఓకే, రెడీ, చర్చ కూర్చుందామని ఓపెన్ ఛాలెంజ్ లోకేష్ ఇసిరారు. డిఎస్సి మీద బహిరంగ చర్చకు సిద్ధము అని. రండి కూర్చుందాం అన్నాడు. సరే నేను రా, నువ్వే వత్తేరా అంటే వెళ్తాడేమో లోకేష్. వెళ్ళడానికి కూడా సిద్ధపడతాడు నాకు తెలిసి. లేకపోతే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కార్యకర్తలు కానీ వాళ్ళు ఒప్పుకోకపోతే, ఎందుకంటే తెలియదు కదా. ఎందుకంటే అందరిళ్లలో బాత్రూమ్లు ఉంటాయి. ఎందుకు వచ్చిన పోవాలని కార్యకర్తలు లేకపోతే ఇంకెవరైనా వద్దు అంటే బయట ఏదైనా న్యూట్రల్ ప్లేస్ నాలాంటి వాడితో కూర్చుని మధ్యలో నన్ను మధ్యవర్తిగా పెట్టి చర్చ చేసినా ఓకే. నేను ఇది నవ్వులాటగా మాట్లాడడంలా, చాలా సెన్సిబుల్గా మాట్లాడుతున్నా. ఎప్పుడైతే లోకేష్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరాడో, చర్చకు సిద్ధం రండి అని చెప్పి అన్నాడో, అప్పుడు అందుకుంది అనిత గారి ఇష్యూ వైసీపీ.
4 రోజుల క్రితం గుడివాడ అమర్నాథ్ అనే ఒక మాజీ మంత్రి హోంమంత్రి అనితని నీచంగా, హేయంగా, జుగుప్సాకరంగా మాట్లాడితే, సరే అమర్నాథ్ గారి ఇంట్లో మహిళలు ఆయన ఏమన్నారో, తిట్టారో, పొగిడారో, ఎందుకన్నా వాళ్ళ అన్నారో లేదో నాకు తెలియదు, కానీ స్టేట్ అంతా మహిళలు విమర్శలు చేశారు. ఆయన మీద నిరసన ప్రదర్శన జరిగాయి. తెలుగుదేశం మహిళలు అయితే కోడిగుడ్లు, మరి కోడిగుడ్లే ఎందుకు వాడుతున్నారో నాకు తెలియదు, కానీ కోడిగుడ్లతో ఆయన పోస్టర్లను పగలగొట్టడం, పోస్టర్ల మీద పగలగొట్టడం, దాని బీభత్సం చదువుతూ అక్కడక్కడే కేసులు పెడుతున్నారు అని అన్నారు. ఈ దశలో లోకేష్ ఎప్పుడైతే ఈ సవాల్ వెళ్ళిందో అంతే, ఒకవైపు నుంచి పేర్ని నాని, ఇంకోవైపు నుంచి ఇంకొక మాజీ మంత్రి, ఇంకొక వైపు నుంచి సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు మొదలెట్టారు. ఎందుకు? ఇప్పుడు లోకేష్ సవాల్ మీద రియాక్ట్ అవ్వాలి అని అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. జగన్ కదా రమ్మంటున్నాడు లోకేష్ చర్చకి, మరి బెంగళూరు నుంచి క్లారిటీ రావాలి, ఏదో ఒకటి వెళ్తానా, నేను వెళ్ళనా, లేకపోతే ఏదో ఒకటి ఉండాలి. ఈలోపు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇది మొదలెట్టినట్టున్నారు. ఇది అసలు అమర్నాథ్ మాట్లాడిందే చాలా నీచంగా ఉంది, అసహ్యంగా ఉంది.